హాయ్ అండి. మటన్ మామిడికాయ అయితే చేసుకుందాము. ఎంత బాగుందో, పుల్ల పుల్లగా, కారం కారంగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సైజు మామిడికాయ అయితే తీసుకున్నాం. ఒక ½ కిలో మటన్ అయితే తీసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్నాం ఆనియన్స్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాము. బాగా కొంచెం ఫ్రై అయినాక సాల్ట్ వేసుకున్నాం. సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయిపోయినాక 2 పచ్చిమిర్చి ఇట్లా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక మనం కొంచెం ఫ్రై అయిపోయినాక కరివేపాకు అయితే వేసుకున్నాను. నేను పచ్చి కరివేపాకు తీసుకున్నాను. ఎండు కరివేపాకు అయినా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్కు. మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ½ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాను. కావాల్సినంత తురుము కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో ముక్కలుగా అయితే తింటారని ఇలా వేసాను. నేను పసుపు ముందేయడం మర్చిపోయాను. కొంచెం పసుపు వేసుకున్నాను. అవి బాగా మగ్గినాక కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసిన ఒక 5 నిమిషాలు అలా ఉంచుకొని మనం మటన్ ముందుగా ఉడికించుకున్నాం. ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకున్నాక ఇది మనం ఈ గ్రేవీ దగ్గర పడినాక తర్వాత ఈ మటన్ అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం. అంతేనండి, రెడీ. కొత్తిమీర చల్లేసుకుంటే మనం పుల్లగా మామిడికాయ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.